బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కిషన్. ఈరోజు అయితే మా గార్డెన్లో పండిన పాలకూర అయితే చూద్దాం. చాలా బాగా పెరిగింది, మంచి ఏపుగా ఉంది, కానీ సైజు మాత్రం చిన్నగా ఉన్నాయి ఆకులు. మరి వర్షాలు తక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా ఇల్లు ఎటు తెలియదు కదా. ఎండకైతే బాగా వాడిపోయింది, ఆకు గ్రోత్ అయితే కొంచెం తగ్గింది అనిపించింది. అందుకనే దీన్ని తీసుకొచ్చి నీళ్ళలో పెట్టాం. చూడండి ఎంత బాగుంది, దీంట్లో ఏ ఎరువు వేయలేదు, చాలా బాగా ఎదిగింది. గ్రో బ్యాగ్స్లో పాలకూర ఇంత బాగా వస్తుందని నేనైతే అనుకోలేదు. ఫస్ట్ ఈ బ్యాగ్స్ తెచ్చినప్పుడు నవ్వుకున్నాను నేను, కానీ ఇందులో నేను పాలకూర పోస్తున్నాను. ఇది మళ్ళీ ఇంకొకసారికి వస్తుంది, అందుకని నేనైతే వేర్లు కట్ చేయట్లేదు. చూసారా, ఈ పాలకూరతో ఏ రెసిపీ చేయాలనుకున్నారని కామెంట్ చేయండి. పాలకూర చూసారా ఎంత నీట్గా ఉందో, చాలా మంచి, అసలు ఎంత స్వచ్ఛంగా ఉందో చూసారా పాలకూర. కానీ ఇందులో చిన్న విషయం ఏంటంటే పాలకూర ఆకులు చాలా చిన్నగా ఉన్నాయి. మేబీ విత్తనాలు తేడా అనుకుంటా, రోడ్డు మీద విత్తనాలు కొన్నాం, అందుకని మీకు ఎలాంటివి వచ్చినాయి అంటుంది మా అమ్మాయి. మొత్తానికి ఆకులు విత్తనాలు చూసి తెచ్చుకోండి. పాలకూర ఆకులు చాలా చిన్నగా ఉన్నాయి. ఫస్ట్ టైం కోస్తున్నాం, రెండోసారి చాలా స్పీడ్గా వస్తాయి అనిపిస్తుంది. ఈ గ్రో బ్యాగ్స్లో వేసుకుంటే ఇలా 2 సెట్స్ 3 సెట్స్ వేసుకుంటే మనకి వీక్లీ వన్స్ ఖచ్చితంగా అయితే వచ్చేస్తాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.